హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను అను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్ చేసినందుకు, కామెంట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ప్రజెంట్ నా ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నేను దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరి ఆదర అభిమానాలు నా ఛానల్పై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వేసే ప్రతి ముగ్గుకి అక్కడ డాట్స్ మెన్షన్ చేస్తానండి. కొన్ని ముగ్గులకి డాట్స్ అక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒకవేళ చేసినా అది చూడడానికి అంత అర్థం కాదు. సో చెప్తే ఇంకా సింపుల్గా అర్థమవుతుందని ఇలా వాయిస్ పెడుతున్నాను. అండి, ఇంకో మాట, రెగ్యులర్గా నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయండి, కానీ నేను బిజీ ఉండటం వల్ల నేను ఆ కామెంట్స్కి రిప్లై చేయలేకపోతున్నాను. దానికి నేను నిజంగా సారీ చెప్తున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ఫ్రీ ఉంటే తప్పకుండా రిప్లై చేస్తానండి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూద్దామా? సింపుల్ అండి. 10 x 10 అంటే 10 నుంచి 10 డాట్స్ 10 లైన్స్ వరకు పెట్టుకోండి. తర్వాత ఆల్ కార్నర్స్ 4 వైపులా 6 డాట్స్ వచ్చేలాగా పెట్టుకోండి. ఫస్ట్ 2, మధ్యలో 2, లాస్ట్లో 2, అలా 4 వైపులా 6 ఎక్స్ట్రా చుక్కలు పెట్టుకొని సింపుల్గా ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలుపుకోండి. ఈ ముగ్గు చూడడానికి మాత్రమే కష్టంగా ఉంటుంది, వేయటం చాలా ఈజీ. మ్యాక్సిమం చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మెలికల ముగ్గులు, చిక్కుల ముగ్గులు చాలా కష్టంగా ఉంటాయి, దీనికంటే ఇంకా డైలీ రొటీన్గా వేసుకునే ఫ్లవర్ ముగ్గులే చాలా ఈజీగా ఉంటాయని. కానీ అది నిజం కాదండి. నిజం ఏంటంటే ఈ చిక్కుల ముగ్గులు, మెలికల ముగ్గులు ఇవే చాలా ఈజీగా ఉంటాయి. అవి వేసేటప్పుడు మనం కొంచెం ఇంట్రెస్ట్గా చూడాలి, కానీ ఇవే చాలా ఈజీగా ఉంటాయి. వేయడానికి ఈజీగా, చూడడానికి కష్టంగా ఉంటాయి. అందుకేనేమో నాకు ఫస్ట్ నుండి ఈ మెలికల ముగ్గులు, చిక్కుల ముగ్గులే బాగా నచ్చుతాయి, బాగా ఇష్టం కూడా. ఈ ముగ్గులే కాదు, అప్పుడప్పుడు మెహందీ డిజైన్స్ కూడా వేస్తానండి. మేబీ నా డిజైన్స్ నాకు నచ్చుతాయి, అందరికీ నచ్చుతాయి లేదో తెలీదు, బట్ నాకు మెహందీ డిజైన్స్ కూడా ఇష్టం బాగా. అండి, ఇంకో మాట, నా వీడియోస్ చూస్తున్నందుకే కాదు, నా వాయిస్ వింటున్నందుకు కూడా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత గలీజ్ వాయిస్ వినడానికి కూడా కొంచెం గట్స్ కావాలి. ఏం చేస్తాం, నా ఛానల్ నేమ్ అయితే మార్చుకోగలను, కానీ నా వాయిస్ నేను మార్చుకోలేను కదా. సో అందుకే కొంచెం కష్టమైనా సరే అడ్జస్ట్ అయిపోండి ఈసారికి, సరేనా? అండి, ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. అంటే నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్లో కొందరు అడుగుతారండి, మ్యామ్ మీరు ఇలా బోర్డు పైన కాకుండా బయట వాకిట్లో ముగ్గేసినట్టు ఒక వీడియో చేయొచ్చు కదా, ఆ ముగ్గుకి రంగేసినట్టు ఒక వీడియో చేయొచ్చు కదా అనేసి కామెంట్ పెడతారండి. కానీ నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా అప్రిషియేట్ చేశారండి. ఏంటని, రొటీన్గా కాకుండా ఇలా బ్లాక్ బోర్డు విత్ చాక్ పీస్తో ఇలా ముగ్గులు వేయడం నిజంగా చాలా బాగుంది, ఈ ఐడియా, ఈ థాట్ బాగుంది, నిజంగా గ్రేట్ అని. ఇప్పుడేమో వాకిట్లో ముగ్గేయండి, ఇంట్లో ముగ్గేయండి, వీధిలో ముగ్గేయండి అడుగుతున్నారండి. అలా ఎలా కుదురుతుందండి? అందుకే మై డియర్ సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే, నాకు ఆల్రెడీ 2 పిల్లలు, ఒకరికి 4 years, ఇంకొకరికి 8 months. సో నేను వీళ్ళిద్దరితో ఈ బ్లాక్ బోర్డు మీద ముగ్గులు వేసేదానికే నానా పాటలు పడుతున్నాను. సో మీరు నా నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇంకో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్, టాటా.